స్పర్శతో నన్ను దీవించుము దేవాని స్పర్శతో నన్ను తాకుము. జేఎంజే దివ్యవాణి వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి సువార్త పఠనము లూకా సువార్త 9వ అధ్యాయము 22 వచనముల నుంచి 25 వచనముల వరకు. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనువదింపగోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారిపోయేవాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి? లోక సంపాదన, ఆత్మ సంపాదన. జీవితంలో మంచి నిర్ణయాలు మంచి ఫలితాలను తెస్తాయి. చెడు నిర్ణయాలు నాశనాన్ని, దోషాన్ని, శాపాన్ని మోసుకొస్తాయి. అందుకే ప్రతి మనిషి జీవితానికి నిర్ణయం తీసుకోవడం, వెచ్చించే సమయం చాలా విలువైనది. ఈనాటి మొదటి పఠనంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నిర్ణయ పరీక్ష పెడుతున్నాడు. దేవుని ఎన్నుకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తే జీవం, లేకుంటే మరణం. మేలును కీడును, జీవమును మరణమును నేను మీ ముందు ఉంచుచున్నాను అని బహు నిర్విద్ధంగా బోధిస్తున్నాడు. సువార్త పఠనంలో దేవుడు ప్రభువు తాను అనుభవించబోయే శ్రమలను గురించి శిష్యులతో సంభాషించడం వింటున్నాము. ప్రభువు శ్రమలను ధ్యానిస్తూ ఆయనను మనం కూడా మన సిలువను ఎత్తుకొని అనుసరించాలని పిలుపునిస్తున్నారు. తనను అనుసరించేవాడు ఎలాంటి కష్టాలకైనా సిద్ధ మనస్కులై ఉండి ప్రభువును అనుసరిస్తే దేవుని దీవెనలకు యోగ్యులవుతారు అని ప్రభువు సందేశం ఇస్తున్నాడు. కట్ట వరకు ఉన్నవాడే రక్షణ పొందగలడు. ఒకడు లోకమంతటిని సంపాదించి ఆత్మను తాను కోల్పోయినా లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి? ఈ లోకపు ప్రాణమునకు ఆరాటపడువాడు ఈ లోక సంబంధిగానే ఉంటాడు. తమ ప్రాణాలను దేవుని కోసం తృణప్రాయంగా విడవగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. ఈ లోక సంపదలకై అరులు చాచుచు ఆరాటపడుతూ దేవాలయమునకు, దేవకార్యములకు దూరమై నీవు సంపాదించిన దానిని నీ చివరి గడియలో ఎక్కడికి మోసుకొని పోగలవు? చివరకు నీ పాడిని మోసేవాడు కూడా తన లాభం ఆలోచించే రోజుల్లో నీ నిత్య జీవ ప్రాప్తికై అవరోధమవుతున్న ఈ లోక సంపదలకై ఆరాటం వృధా అని తెలుసుకో. దేవుని సన్నిధికి చేరుకో. అందుకే దేవునితో కలిసి జీవించి ఆయన జీవం పొందినట్లు మన నిర్ణయాలను చేద్దాం. లోక సంపదలను కోల్పోయినా దేవుని సంపాదించుకొని జీవించుదాం. దేవుని వరాలను, ఫలాలను నిండుగా పొందుదాం. ఆమేన్.